Devra sir, once zoom in. Okay. For few seconds. ఒకసారి మానిటర్ ఆన్ చేయండి సార్. ఒక్కసారి. ఓకే. బాగున్నాయండి కలర్ సార్. అవునా? ఫుడ్ వస్తుందా?
ఇదొకటి బ్లింక్ అవ్వాలి. చెప్పాను ఫుల్గా చెప్పాను. ఫ్లాష్ ఆపేస్తున్నా. కొత్త వాట్సాప్లో పెట్టలేదు. సార్ మమ్మల్ని పంపుతారు అప్పుడు ఇంటికి. మన కోసం అనుకున్నాయి. తర్వాత ఫ్రేమ్ కట్టే చెప్తామండి. తర్వాత ఫోన్ పెట్టి కథానందరం అప్పుకైతే అప్పు పెళ్లి చేస్తారు. సత్య సార్ అప్పుకైతే పెళ్లి చేసుకున్నప్పుడు ఒక ఫ్రేమ్ కట్టే. నా ఫోటో నాకు పంపేయడానికి పెద్ద మాట. సవర్లైనా పెట్టారు చూసుకున్నాను. వీడియో వీడియో వచ్చేస్తా బాస్.
పేపర్లో పోయినా కూడా నేను కొద్దిగా ఎంత వాడంత గట్టి Okay, 2 minutes is వాసన వస్తుంది. అందుకే లేట్ ఉంది. వచ్చేస్తుంది ఇవాళ. ఆ మూవీ దానికి ఒక టీం కావాల్సింది, ప్లస్ మన కంపెనీ వాల్యూ బిల్డ్ చేయడానికి ఫార్మర్లో రిక్రూట్ చేసుకోవాలి కొంతమంది.
అమెరికా వాడిలో. అది ఎందుకంటే పేరు పక్కన బర్గ్, స్టోన్ ఇవి ఉంటాయి. సిల్వర్ స్టోను ఈ టైప్లో, జుకర్బర్గ్, సిల్వర్ స్టోన్ ఈ టైప్లో హాలీవుడ్ నుంచో లేకపోతే అమెరికా యూకే నుంచో కొంతమంది మనం రిక్రూట్ చేసుకోవాలి. వాళ్ళు అక్కడే ఉంటారు. కాకపోతే ఏంటంటే అది మార్కెటింగ్ స్ట్రాటజీ. మనం అక్కడ కూడా కంపెనీస్ పెట్టుకోవాలి. యూకేలో, యూఎస్ఏలో, ఆస్ట్రేలియాలో, మిడిల్ ఈస్ట్లో, దుబాయ్లో, వీటిల్లో కంట్రీ కోడ్ చొప్పున ఏదో ఒక ఆఫీస్, హెడ్ ఆఫీస్ అనేది ఒక పెట్టేసి ఒక ఆఫీస్ తీసుకొని అక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి మొత్తం ఆపరేట్ చేస్తున్నట్టు చేసేసి మేము అక్కడ యూకేలో ఒక కంపెనీని అక్వైర్ చేసేసుకుంటున్నాము అనేసి మనమే ఒక ఫేక్ కంపెనీ ఒకటి పెట్టుకొని మేము కంపెనీని యూకేలో ఒకటి అక్వైర్ చేసుకున్నాం. అందులో 2000 మెంబర్స్ ఉన్నారు. మేము కంపెనీని పర్చేజ్ చేస్తున్నాం, ఇన్ని కోట్లు డీలు అది ఇది అని చెప్పేసి పేపర్లో న్యూస్ పడేస్తే వాడు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి, కూడా చేసుకోవాలి. అది ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీ. దానివల్ల మన కంపెనీ వాల్యుయేషన్ బిల్డ్ అవుతుంది. సో ఇవన్నీ ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు మా ఇంతకుముందు నేను పనిచేసిన కంపెనీ ఐఎంఐ మొబైల్ అని. ఆ ఐఎంఐ మొబైల్ అనే కంపెనీలో స్టార్టింగ్ కంపెనీ వాల్యుయేషన్ 15 కోట్లు, ఓన్లీ 15 కోట్లు అండి కంపెనీ వాల్యుయేషన్ 2004 ఆ టైంలో. అప్పుడు మొత్తం తిరిగి కొడితే 40 మంది కూడా లేరు ఎంప్లాయీస్. నేను వెళ్ళిన తర్వాత నా రోల్ నెంబర్ వచ్చేసి 57. కానీ అప్పటికి వచ్చిన వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత నేను స్టిక్ అయిపోయాను. స్టిక్ అయ్యి నాకు కొన్ని కాన్సెప్ట్లు నేను చెప్పి నేను డెవలప్ చేస్తామంటే ఫ్రీడమ్ ఇచ్చాను. ఓకే, మీరు ఓన్లీ మీరు ఏం చేయాలంటే అది చేయండి, మీకు టీం కావాలంటే తీసుకోండి, కొత్త ప్రోడక్ట్లు ఏమేమి చేస్తారో చేయండి. మొబైల్ కంటెంట్ మొత్తం అంతా లేటెస్ట్గా మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది. 2004-05 అని అంటే అప్పటికి స్మార్ట్ ఫోన్ ఇంకా రాలా. 6600 నోకియా, అదే ఫస్ట్ స్మార్ట్ ఫోన్. అది వచ్చిన తర్వాత కంటెంట్ తయారు చేసి, మొబైల్ కంటెంట్ తయారు చేసి మార్కెట్ చేయడం మొదలుపెట్టాం. అక్కడ బేస్ స్టార్ట్ అయింది. దాదాపుగా మొత్తం వరల్డ్ వైడ్గా బేస్ అట్లాగా స్టేబుల్ అయిపోయింది. ఈరోజు మొబైల్ కంటెంట్ ఏ టాటా కానీ లేకపోతే ఎయిర్టెల్ కానీ, యూకేలో, యూఎస్ఏలో AT&T అని ఇట్లా ఉన్నాయి కదా, హచ్, వోడాఫోన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళందరికీ కూడా కంటెంట్ ప్లాట్ఫామ్ అనేది మా కంపెనీ. ఇప్పటికి కూడా ఆ కంపెనీ వాల్యుయేషన్ 15 కోట్లతో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజున 8600 కోట్లు దాని కంపెనీ వాల్యుయేషన్. సింపుల్, 10 years 11 years టైం పట్టింది ఇప్పటికి ఓవరాల్గా ఆ పొజిషన్ రీచ్ అయ్యారు. అంటే విజన్ నుండి కరెక్ట్గా వర్క్ చేసి సరైన టీం దొరికి మంచిగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం అనుకున్న టార్గెట్ని రీచ్ కావడానికి పెద్ద కష్టపడాల్సిన పని ఉంది. అంటే తెలివితేటలు ఉండాలి, కరెక్ట్గా వర్క్ ఫ్లో అనేది స్మూత్గా జరిగితే మనం ఖచ్చితంగా రూల్ చేస్తాం. యానిమేషన్ ఇండస్ట్రీని ఖచ్చితంగా రూల్ చేయాలి, అది నా టార్గెట్. ఖచ్చితంగా వరల్డ్ వైడ్గా మన ప్రోడక్ట్, మన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరి ఇళ్లలోకి వెళ్ళిపోవాలి. ఆ కాన్సెప్ట్ అందరికీ రీచ్ కావాలి. ఎక్కడో అమెరికాలో ఎవడో బెంటెన్ అని తయారు చేస్తే ఈ రోజున ప్రతి ఊళ్ళో, సూర్యాపేటలో ఎక్కడో చిన్న పల్లెటూరులో కూడా మీకు బెంటెన్ గారి పోస్టర్, బెంటెన్ గారి టాయ్ దొరుకుతుంది. ఈ బెంటెన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఇది బెంటెన్ వాచ్ కావాలంటాడు. ఎందుకు అట్లాగా అంత డీప్గా వెళ్ళిపోయింది? ఎక్కడో అమెరికా క్యారెక్టర్ అంటే అది దానికి ఎంటర్టైన్మెంట్ అంత బ్యాండ్ పెట్టుకు దేనికి. సో అదే ఫీల్డ్లో దిగాం కాబట్టి ఖచ్చితంగా విత్ ఇన్ షార్ట్ టైమే మనం రీచ్ కావాలి. దానికోసమే మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తాం. ఖచ్చితంగా అవుతాం, అందులో డౌటే లేదు. ఆ ఇమాజినేషన్ ఉండాలి కదా ఫస్ట్. కాదు ఏదో మనం కంపెనీ పెట్టేసాం చిన్నగా ఒక రేంజ్లో చేసుకుంటాం కాదు, లార్జ్ స్కేల్లో ఎస్టాబ్లిష్ చేసుకోవాలనేది నేను మెయిన్గా టార్గెట్ చేసుకున్నాను. లక్కీగా అంత లైక్ మైండెడ్ పీపుల్ దొరికారు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు, మంచిగానే రీచ్ అయిపోతాం. చాలా తక్కువ టైంలోనే ఇంత చేసాం. 1.5 year టైం పడుతుంది. 1.5 year టైం పడుతుంది. కానీ నేను ఒకటే పెట్టుకున్నా. ఫస్ట్ నేను ఎవరైతే నాతో ఉంటారనుకున్నానో వాళ్ళు చాలామంది హ్యాండ్ చెప్పారు. అందువల్ల నేను ప్రామిస్ చేసినట్టు ఈ టైం కల్లా క్యారెక్టర్స్ అయిపోతే బుక్ అయిపోద్ది అని చెప్తే వాళ్ళు హ్యాండ్ ఇవ్వటం వల్ల డిలే అవుతుంది. అవును, అది మనం క్వాలిటీతో అదే రేంజ్
కలర్ కాంబినేషన్ ఎలా రాసేసుకోండి సార్. ఓకే. ఎక్కడ ఉంటారండి మీరు మొబైల్? నేను ఇక్కడ సైదాబాద్ ఆ. ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా? అప్పుడు మీటర్స్ వైర్ సపరేట్గా కట్ చేసామంటే మేము ప్రాక్టీస్ చేస్తాం. ఆ డిష్ని ఓవర్లాపింగ్ చేస్తారా అండి? సార్ ఆ డిష్ని ఓవర్లాపింగ్ చేస్తారా? ఓవర్లాపింగ్ చూడండి సార్. ఆయన అడుగుతున్నారు అక్కడ ఆయన 4 TBని 3 TB ఓవర్లాప్ చేస్తే 3 TB అని చూపిస్తుంది అంటగా. ఆటోమేటిక్ అవుతుంది, ఆటోమేటిక్ చూపించేస్తారు. రీస్టార్ట్ చేయండి మీ ఫోన్ ఒకసారి, వైఫై ఆఫ్ చేసి ఆన్ చేయండి. మధ్యలో షేప్ కూడా మారుతుంది. ఇమేజ్ మధ్య టైం గ్యాప్ ఎక్కువ ఉంది. టైం గ్యాప్ తగ్గించేసి ఆ టైం గ్యాప్ కూడా ఎక్కువైంది. జస్ట్ మధ్యలో ఒక 3 IBs పట్టలేదు. ఆ IBs టైం షేప్ అందులో క్లీన్ అయిపోతుంది. మాకు కావాలంటే లాస్ట్లో క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోయింది లేదు డైరెక్ట్గా ఇవ్వమంటే ఇచ్చేస్తాం. లేదు కీ టు కీ అంటే యానిమల్ నుంచి సమ్ మ్యాన్ ఇట్లా డైరెక్ట్ పోసేసి ఇవ్వమని ఇచ్చేస్తాం. దాని తర్వాత ఒకటి క్యాంప్ ఫైర్ ఉంది. అది జస్ట్ ఇట్లా 2 స్టోన్స్తో కొడితే ఫైర్ వస్తుంది. ఆ షాట్ వచ్చేసి నేను నా షాట్ చేసింది అది ఒకసారి నాకు అప్రూవ్ చేసి ఇచ్చేస్తే నేను దానికి వెయిట్ చేసి పెట్టే యానిమేషన్ ఉంటుంది కదా, అది వర్కింగ్ ప్రాసెస్ లేదేసి మనం దొరికింది. ప్లేయర్ ఉంటే అదే మీ లోకల్ ప్రాసెస్ మీ లోకల్ ఫోల్డర్ పెట్టుకొని ఆఫ్ చేసుకుంటే ఆఫ్ ఎందుకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. లేకపోతే ఏవిఎస్ పెట్టేది. అది ఇంకొకటి ఫేస్ అంతా ఒకటి ఉండి పైన స్పార్క్ లాగా వస్తుంది. ఆ షాట్ ఎవరు చేస్తున్నారు? ఫేస్ మైండ్ మైండ్లో చిన్న మెదడులో అది మొత్తం మీ దగ్గర అయ్యేది కదా. మీరే రావాలి కదా. ఫేస్ ఎటువంటి షేప్ అది అది ఒక పెయింట్ ఫేస్ ఇస్తే సరిపోతుంది. లేదు 3D ఫేస్ పెట్టామంటే గ్రే కలర్లో పెట్టేస్తాం. 3D బేసే అది కొంచెం ఆల్ఫాలో ఉన్నదా లోపల బ్రెయిన్ బ్రెయిన్ హైలైట్ అవ్వాలి, మిగతా దాంట్లో ఎలా పెట్టుకున్నా మీకు ఆ లోపల ఐడియాస్ సర్క్యులేట్ అవుతున్నాయి అనేది మాత్రం అక్కడ మన సబ్జెక్ట్. దాన్ని మీరు ఏ ఎఫెక్ట్ అయినా చేసుకోవచ్చు. సినిమా ప్రతిమా కట్ చేస్తుంది దాన్ని మార్పు చేస్తే సుమంత్ అయింది. జబ్రాడ్ ఆ తర్వాత ఇంకొకటి లైట్ షాట్ ఉంది సతీష్. 90% కంప్లీట్. ఇంకొకటి స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది చూసారా? దాని లైట్ మోడ్ అది ఎవరు చేస్తున్నారు? స్విచ్ చేస్తే లైట్ వెలిగేది ఒకటి ఇలా పట్టుకుంటే అది ఆ లైట్ గ్లో ఈయన మీద పడుతుందా? లైట్ అప్పుడు ఇంక అంత లైట్ ఆయన కనిపెట్టినప్పుడు అంత లైట్ లేదు. సో జస్ట్ దాని లోపల వస్తుంది. అదేంటంటే ఫిలమెంట్ ఒక్కటి గ్లో అవుతుంది. లైట్ అంటే మీరు 2Dలో అది కూడా చేస్తారు కదా డోమ్. ఆ డోమ్ మరి ఆ డూమ్ వెలుగుతుందండి, కానీ ఈ ఇతర మీద అతను షాడో బట్టి అంత గొప్ప లైట్ అయితే అప్పుడు కనుక్కోలేదు. ఇంకా సింప్లిఫై చేద్దాం మనం. ఇప్పుడు ఏంటి మనం స్టార్టింగ్లో ఎవల్యూషన్ ఎట్లా వచ్చింది అంటే అంత చిక్కని రహస్యాలు అనేది ఒకటి. నువ్వు వెతికే కొద్ది వెలుగు చూసే నిజాలు అన్నప్పుడు ఈ షార్ట్స్ వేస్తాం టక్ 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 పడిపోతాయి షార్ట్స్. ఆ పడిపోయే షార్ట్స్ ఏంటి? ఆదిమానవుడు ఒక కట్టెని తీసుకుని ఇట్లా తోసి ముందుకెళ్ళిపోతుంది. అది సరే అనుకుంటే వీళ్ళలాగా అవుతుంది. ఆ వీళ్ళు ఇంకొంచెం మామూలు ట్రాన్స్ఫర్ చేస్తే ఎవల్యూషన్ ఈ రోజు వరకు దాని తర్వాత డైరెక్ట్ వీల్ వస్తుంది.
అంటే ఎటు తిప్పినా కూడా వీల్ అనేది మనిషి జీవితానికి సరైనటువంటి సింబల్ అనేది మనం చూపిస్తున్నాం. సో అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి ఈ పవర్ చూపిస్తున్నాం. ఇది కరెంట్ కనిపెట్టాడు. ఇంకేమేమి చూపిస్తున్నాం? అక్కడ ఇంకొకటి ఫస్ట్ నిప్పు, తర్వాత పవర్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ మన ఫ్లైట్ ఆ తర్వాత ఫ్లైట్ ఎండింగ్ ఉంటుంది, చక్రాలు జీరో, ఇంతే ఈ ఐదు. ఇవన్నీ చూపిస్తున్నాం. అవన్నీ ఏంటంటే చరిత్రలో అది మనం ఈజీగా రికగ్నైజ్ చేయగలిగే హిస్టారికల్ మూమెంట్స్ అన్నట్టు, అంతే కదా. ఎవరైనా రికగ్నైజ్ చేస్తారు. జీరోగా ఎవరు కనిపెట్టాడంటే ఆర్యభట్టు సింపుల్గా చెప్పేస్తారు. ప్లస్ బల్బు ఎవరు కనిపెట్టాడంటే చెప్తారు. అవన్నీ మనం చూపిస్తున్నాం, టెలిఫోన్ కానీ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఏమో టెంపుల్స్ వస్తుంది కంప్లీట్. స్టిల్ ఇమేజ్ దాన్ని మార్కింగ్ చేయాలి. మళ్ళీ మార్కింగ్ పార్ట్ నుంచి ఎక్కువ ఉంటుంది, అది కూడా మొత్తం సిలబడే ఉంటుంది. మనుషులు ఇప్పుడు టెంపుల్ చూపిస్తున్నాం, ఆస్తికులైన దగ్గర మార్కింగ్ ఉంది. టెంపుల్ చూపిస్తున్నాం. ఆస్తికులైన అనగానే టెంపుల్ చూపించేసి వాడు అట్లా అది వేరే దగ్గర వస్తుంది. ఆస్తికులైన దగ్గర 4 మతస్థుల తాలూకు మార్కింగ్ వస్తుంది. టెంపుల్ ఎక్కడ చూపిస్తున్నారంటే ఆ శక్తి కాపాడుతుందని కొందరు అన్నప్పుడు టెంపుల్స్ వస్తుంది. అది చాలా చిన్న యాక్షన్స్ చక్కగా వెళ్ళిపోతుంది, దానికి పర్వాలేదు. అది కాక మార్కింగ్ అంటే ఇదందరికీ ఒకటి ఇండికేషన్. ఇప్పుడు రకరకాల మతాల ఇండికేషన్ రావాలంటే అది మార్కింగ్ చేసిన ఏ విధంగా చేస్తారు అంటే జస్ట్ టెంపుల్ తర్వాత మసీదు తర్వాత అంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్ వచ్చేస్తుంది, అంతేగాని ఒకదానికి ట్రాన్సిషన్ ఓకే దేవరాజ్, అది అంటే ఈ స్టార్టింగ్ ఇంతవరకు నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్లోనే ఉంటుంది. నెక్స్ట్ డేవిడ్ 70%, 30%, including both. ఇంక్లూడింగ్ బోత్ 30% చేయాలి కంప్లీట్ చేస్తే. అంటే ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ అంటే ఫస్ట్ డెమో అది ఆల్రెడీ ఆయన చేసినవి ఉన్నాయి. యాక్చువల్ పార్ట్ దీంట్లో యూజ్ చేసి దాంట్లో యూజ్ చేస్తాం. కాబట్టి క్లారిటీ చూసుకొని నేను చెప్తాను. రిమైనింగ్ 30% ఉంది, అది రేపు నైట్లో నేను అయిపోయి కొన్ని అప్రూవల్ పెట్టాను. అంటే ఏలియన్స్ లొకేషన్ కాదు, అది పెట్టారు. ఆ లైన్స్ పెట్టుకొని మీరు చేసుకోండి. జేపీజీ సపరేట్ ఫోల్డర్ ఉంటుంది, పిఎస్టీ సపరేట్ ఫోల్డర్ ఉంటుంది. మీరు జేపీజీ డైరెక్ట్ డ్రాగ్ చేసుకుంటారు. జడ్ ప్రసాద్ గారు, మీరు కొద్దిగా మాకు ప్రెజెన్స్ ఎక్కువ ఉండాలి. ఆ బూత్ హైలైట్ मेरा हो गया ना बोल रहा है कि मेरा हो गया ना, तेरा जब आगे जाता है। अरे बहुत इम्पोर्टेंट है, पूरा कुछ भी नहीं हुआ अभी। ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్ మనం చాలా డిఫరెన్స్ పెట్టారు. సో అంటే ఫస్ట్ అన్ని మీరు ఒకసారి స్టడీ చేస్తే నాకు రేపు షార్ట్ ఒకటి ఇచ్చేసి మొత్తం కలరింగ్ చేసి ఫస్ట్ కొన్ని లెవెల్స్ అవి ఏంటంటే అంటే ఫస్ట్ డెమో డెమోస్ అయిపోయింది. అది ఒకసారి ఆ సీక్వెన్స్ మొత్తం టోటల్ 40 లెవెల్స్ ఏదైతే దాని విలేజ్ ఒకసారి అప్లోడ్ చేసేది అప్లోడ్ డేవిడ్ అప్లోడ్ చేసిన తర్వాత పెయింటింగ్ ఏంటంటే పెయింటింగ్ క్లాస్ కాకుండా క్రియేటివ్ బ్రష్ లో వాడితే చేసుకుంటాను కూడా అప్రూవ్డ్ ఫోల్డర్లో ఉంటాం. అది నేను దేవుడికి ఒకటి చెప్పాను, నేను చెప్పాడా బీజీలో బీజీ కథ చేసేటప్పుడు చైర్ అది రియలిస్టిక్ చైర్ లాగా పొరపాటు కూడా వేయద్దు. హైలైట్ సింపుల్ కట్ కలర్స్ వేసేయండి, కట్ కలర్స్ యూజ్ చేయండి. మ్యాక్సిమం కట్ కలర్స్ యూజ్ చేసి సెమీ కార్టూనిక్ స్టైల్లో వెళ్దాం.
అంటే కంప్లీట్గా కట్ కలర్స్ అనే కాకుండా కొన్నిసార్లు మనం గ్రేడియంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కొంచెం డిఫరెన్స్ చూపించారు. ఈ గౌతమ్ గర్ల్స్ అని కాటన్ యానిమేషన్స్, అదేంటంటే బెంటెన్లో వాటిలో చూసారు కదా, సింప్లిఫై ఉంటాయి బీజీస్ అన్నీ కూడా. అంటే క్లోజప్లో ఉన్నప్పుడు గ్రేడ్ ఇస్తే బాగుంటుందని, అది లాంగ్లో వెళ్ళిపోయినప్పుడు అది చూపించకపోయినా పర్లేదు. సో అందుకని కొన్ని గ్రేడ్ ఉపయోగిస్తున్నాను. నేను ఈరోజు మార్నింగ్ మీ దాంట్లో చూసాను, కంప్లీటెడ్ పెట్టాను. అది చూస్తే కలర్ పాల్గొనట్టు లైట్ కలర్స్ ఉన్నాయి. నాకు అది చూస్తే చాలా డిసప్పాయింట్ అయిపోయింది. అది కంప్లీటెడ్ అని ఉంది మళ్ళీ ఫోటో. నేను కంప్లీట్ చేస్తున్నాను ఫైనల్ అంటే ఆయన పార్ట్లు అంటే ప్రిపరేషన్ రెడీ చేసి పెట్టాడు. నెక్స్ట్ అదే ఇంకా కలర్స్ ఫుల్ఫిల్ చేయలేదు. చేయలేదు. అది ఆయన ఏదో పర్సనల్ గా చేసుకున్నాడని తర్వాత టికెట్ చెప్పారు. అదే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రిచ్ కలర్స్, కొంచెం హాలీవుడ్ స్టైల్ కలర్స్ ఉండాలి కానీ నేను చూస్తున్నాను. అదంతా దానివల్ల ఏమవుతుందంటే మనం 2D యానిమేషన్ని మళ్ళా తిరిగి బతికించాలి. ఒక గ్రీన్ బోర్డ్ ఒక్కటే ఉంది 2D దానికి సంబంధించి, వేరే ఏం లేదు. మొత్తం అంతా 3Dలో పెట్టారు. సో మనం 2D బతికించాలంటే బ్యాక్గ్రౌండ్స్ సహా ప్రతిదీ మనం చాలా కేర్ఫుల్గా వర్క్ చేయాలి. అప్పుడు ఏంటంటే మళ్ళీ వస్తారు మన దగ్గర రావాలి. అది మైండ్లో పెట్టుకుని డైరెక్ట్గా చేయాలి. నేను అందుకే మీకు మొత్తాన్ని రెఫరెన్స్లు పెట్టాను. ట్రాన్ బీజీస్ పెట్టాను. ఏంటంటే ఆ హ్యూజ్నెస్ కావాలి, కలర్స్ కూడా డార్క్ కలర్స్ ఎక్కువ యూజ్ చేయండి. ఎందుకంటే ఆ బ్లాక్ ఉన్నప్పుడు మీకు ఏదైనా సరే సీన్స్ ఎలివేట్ అవుతూ ఉంటాయి. చూసారా, అక్కడక్కడ హైలైట్స్ అవి ఇవి పెట్టుకోండి, లైట్స్ లాగా ఇవి పెట్టుకుంటే అవి ఎక్కువ హైలైట్స్ అవుతాయి. సో మీకు ఆల్రెడీ మీకు అందరికి ఎక్స్పీరియన్స్ ఉంది, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. నా ఇంటెన్షన్ ఏంటంటే మనం బెస్ట్ క్వాలిటీ చేయాలి, తొందరగా చేయాలి. ఇంకా బెస్ట్ క్వాలిటీ కోసం టైం ఎక్కువ తీసుకోవడానికి లేదు. సో ఎంత వీలైతే అంత తొందరగా మనం స్పీడ్గా చేయాలి. ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేసేటట్టు అందరికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఏమవుతుందంటే మనం టార్గెట్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తాం. సో ఇది అయిపోయింది, వన్స్ డెమో అయిపోయిన తర్వాత ఆ డెమో తీసుకొని మార్కెటింగ్ కూడా వెళ్ళిపోతారు. అప్పుడు వన్స్ ఈ 2 డెమో కంప్లీట్ అయిపోయింది, మన చేతిలో ఉంది, వాళ్ళకి వెళ్ళిపోయినాయి అన్న తర్వాత మనం బయట ట్రిప్ వేస్తున్నాం. రిటర్న్ వేరే ఏదైనా ప్లేస్కి వెళ్ళిపోయి ఒక 3 to 4 days లేదా ఒక 1 week వరకు మొత్తం ఇంకా వేరే ఏం కంపెనీ కానీ వర్క్స్ కానీ అన్నీ ఏం మైండ్లో పెట్టుకోవాలి. 1 week వరకు అట్లా రిలాక్స్ అయిపోయి అప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి అప్పుడు మళ్ళీ మొదలు పెడతాం. అది ఏం మొదలు పెడతాం, ఎపిసోడ్స్ మొదలు పెడతాం. అది ప్రొసీజర్. సో ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి సంబంధించి మనం ఏమేమి చేయాలి, ఎలా చేయాలనే దానికి సంబంధించి నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. అందరూ వర్క్ ఇది నాది అని ఫీల్ అయితే కానీ అవుట్పుట్ మంచిగా రాదు. నేను ఒక్కడనే ఇది నాది చేయండి. నేను ఎక్కువసేపు మీరు వర్క్ ఇక్కడే ఉండి వర్క్ చేయండి అని నేను చెప్పడానికి నేను రెడీగా లేదు. కానీ వర్క్ స్పీడ్గా అవ్వాలి. నేను చెప్పకముందు మీరే వింటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ ఏదో అంటే ఇంతకుముందు మనం మీటింగ్ ఏం జరగలేదు, నేనేమనుకుంటున్నాను ఇంకేమో చెప్పలేదు కాబట్టి అట్లా డిలే అవుతూ వచ్చింది. ఇప్పుడైతే మాత్రం మనం కరెక్ట్గా టైం టు టైం వచ్చేసి వెళ్ళిపోవడం అనేది కాకుండా కరెక్ట్గా మనం ఖచ్చితంగా టార్గెట్ కంప్లీట్ చేయాలి అనేది మైండ్లో పెట్టుకొని వర్క్ చేసుకుంటాం, మనం రీచ్ అవుతాం. ఇంకా అది పాయింట్. తర్వాత ఏంటంటే ఇవన్నీ నాకు డెడ్ లైన్, ఈసారి తీసుకునే డెడ్ లైన్ ఏంటంటే మళ్ళీ మారకూడదు. 50% మారిందంటే ఆల్రెడీ నన్ను మొత్తం వాయించి పెడుతున్నాను. కాకపోతే ఏంటంటే నాకు ప్లస్ పాయింట్ మ్యూజిక్ డైరెక్టర్ డబ్బింగ్ అది ఇంకా అక్కడ వర్కౌట్ కాలేదు, డిలే అయింది. కాబట్టి నేను ఇంకా వాళ్ళని కొంచెం ఇచ్చేయగలుగుతున్నాను, ఆపగలుగుతున్నాను. లేకపోతే అది కూడా అయిపోయి చేతికి వచ్చేసిందంటే ఇంకా ఉండేది మామూలు ఉండదు. సో ఈలోపే మిగతా వరకు డైలాగ్ వెర్షన్, డబ్బింగ్ వెర్షన్తో సంబంధం లేని సీన్లు ఏమైతే ఉంటాయో అవి మాత్రం హోల్డ్లో పెట్టుకొని మిగతా మొత్తం మీరు కంప్లీట్ చేసేసుకుంటే ఆ డైలాగ్ వెర్షన్ చాలా తక్కువ ఉన్నాయి. అంతే కదా, డైలాగ్ వెర్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఏలియన్ది విలన్ కూడా వెనక
జనరల్ మనం చేసేది ఏం లేదు. ఏలియన్ ఒకటి ఉంటుంది, దేర్ రిలీజ్ బడ్డీ అనేది మాట్లేదు, ఓన్లీ దేర్ రిలీజ్ అని ఉంటుంది. బడ్డీ అనేది మనం ఫ్రెండ్స్ అంటాం, చిన్నప్పటి నుంచి మనతో పాటు ఫ్రెండ్స్ అంటాం. సో బడ్డీ అనేది తనేది మామూలుగా రాశాడు కానీ బడి అని మామూలుగానే అంటే అదొక స్టైల్గా వాడదు. అంటే ఎప్పుడు మాస్ లెవెల్ అంటే మాస్ రేంజ్లో చెప్పాలంటే అలా వాడద్దు. ఎవడో పరిచయం లేనట్టు కూడాను జస్ట్ బడి అనొచ్చు. కానీ ఎక్కువ శాతం అనలేదు. అనకు మనం అందం మనం అనొచ్చు అంటే అంటాం, దానికి ఏంటో విషయం కాదు కానీ బయట అంటే కొన్ని వాడుకలో లేనివి సినిమాలు సీరియళ్ళు నావల్స్ ద్వారా ప్రమోట్ అవుతాయి. సో మనం అలా ప్రమోట్ చేశాక అనడం మొదలెడతారు. ఇప్పుడు సినిమాల నుంచే మనం బోల్డ్ నేర్చుకుంటాం. ప్రమోట్ చేయాల్సిన ఇంకా వేరే ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు డూడ్ అంత బూత్ కాదు కదా, బడ్డీ అంది. సో పర్లేదు, అది కనెక్ట్ కాలేదు. చాలా మంది ఏంటంటే బడ్డీ అనే మాట వచ్చేసి ఒక విలన్ గారిని వేరే వాళ్ళు బడ్డీ అని అంటే అది సింక్ కాలేదు అని చాలా మంది చెప్పారు. అంటే ఇది నేను ఒక్కడినే తీసుకున్నాను, చాలా మందిని అడిగితే వచ్చింది అది. ఓకే, అది వేరే విషయం. బడ్డీ అవసరమైతే అది కూడా పెడదాం చూద్దాం. అయితే ఇప్పుడు నాకు కావాల్సిన టైం లేదు. మనం ఎంత అందరూ హార్డ్ వర్క్ చేసి స్మార్ట్ వర్క్ చేసి ఎంత తొందరగా మనం చేయగలుగుతాం. ఫస్ట్ డెమోకి ఎంత టైం పడుతుంది, సెకండ్ డెమోకి ఎంత టైం పడుతుంది. మీరు నాకు సతీష్ నాకు ఒకసారి టైం వేసేస్తే అందరితో మాట్లాడుకుంటా. ఇప్పుడు ఏం లేదు, నేను ఓకే. దాని తర్వాత స్టోరీ క్యారెక్టర్స్ అయిపోయింది, స్టోరీ బోర్డు కంప్లీట్ అయిపోయింది. తర్వాత లేఅవుట్ వచ్చి సెకండ్ 70%. ఓవరాల్ అసలు 10% ఇప్పుడు ఫస్ట్ దాని గురించే కదా రాసి. అంటే రెండింటి కలిపింది దేవుడు అండ్ డాబర్స్. ఓకే, ఆల్మోస్ట్ పర్సెంటేజ్ చెప్పండి. 70 కలిపి 70% అయిపోయింది. అంటే ఇది ఎప్పుడు కూడా అప్పుడు నా పాయింట్లో అంటే అది ఇది రీఛార్జ్కుంది, మన ఏలియన్స్ వల్ల చేంజెస్ అయింది. సో అది పెండింగ్. ఓవరాల్ ప్రయారిటీ చెప్తే దాన్ని చేస్తారు. యానిమేషన్లో ఫస్ట్ స్లో స్పీడ్ అయింది, ఫస్ట్ స్పీడ్లో చేసి తర్వాత స్లో చాలా ఫ్యాక్టరీ రావాలి, గ్రాఫిక్ తెలుసుకోవాలి. బాగానే వస్తుంది. ల్యాంప్ ఉంది ఇంత పెద్దది, దాంట్లో 3 pieces ఉన్నాయి. ఇక్కడికి రావడానికి 2000 పట్టింది, ఇక్కడికి రావడానికి 20,000 పట్టింది.
దీనికి పెడితే ఇందాక ఉన్నట్టు దీనికి పెడితే ఇక్కడే కాదు పెడితే కూడా కవర్ వేస్తే కవర్ గురించి కాదు కవర్ తీసేవాళ్ళు ఇక్కడే కాదు ఇదే కాదు చాలా ఇది చెప్పారు పిన్నులు బాగా వస్తుంది ఈ పిన్నులు 1 2 3 ఉన్నాయి కదా 4 నుంచి క్రీమ్ జాబ్ కదా లెఫ్ట్ రైట్ మూడోది మౌత్ పీస్ మొబైల్లో మాట్లాడతారు దాంట్లో మీదే సంబంధం లేదు అయితే బాగా వస్తుంది స్టోర్ దాటి దీన్ని బట్టి ఇప్పుడు మీకు ఏం చేయాలంటే లెంత్ కావాలి ఇప్పుడు మీ చేతిలో ఉందా అలాంటి రెడీమేడ్ కేబుల్స్ వేసుకోవాలి అంటే వెళ్ళిపోయి మేలు మీరు జాగ్రత్త పడుతుంది మేలు మీ దానికి వస్తుంది ఫిమేల్లో ఈ వైపు అసలు కేబుల్స్ పోతే చూస్తుంది కాబట్టి కేబుల్ ఇప్పుడు మీ దగ్గర స్క్రీన్లు ఉన్నాయి కదా అది ఎంఎక్స్ సాకెట్ ఎంఎక్స్ పెన్స్ గ్రీన్ కలర్ పెన్ ఉంది కదా ఎంఎక్స్ కంపెనీ ఒకటి పెన్నే ఇవ్వగలుగుతాను అంటే 2 పెన్స్ 45 ఆ ఎంఎక్స్ అంటే మీటర్ వచ్చేసి 100 రూపీస్ ఎంఎక్స్ ఏజ్లో ఉన్నాయి ఉన్నాయి బాగా ఎక్స్పెన్సివ్ అదే రెడీమేడ్ కొనుక్కుంటే 30 రూపీస్కి వచ్చేస్తుంది అదే ఎంఎక్స్ చాలా ఎంఎక్స్ బయట సెటప్లో అన్ని ఎంఎక్స్ ఉంటాయి కాసేపు ఎగ్గు కాసేపు అనుకుంటారు ఇచ్చారా ఓకే అదే కన్ఫర్మ్ చేయడానికి ఓకే థ్యాంక్స్ బ్యాట్ కదా అది రైట్ థ్యాంక్స్ థ్యాంక్స్ బ్లూ డాట్స్ రైట్ తగ్గించేసి ఇలాగే ఉంటాయి ఉండాలి క్యారెక్టర్ నుంచి ఉంటుంది క్యారెక్టర్ నుంచి ఉంటుంది
బ్లాక్ ఇష్ చేయొద్దు, బ్లూయిష్ లోనే డార్క్ ఉంటుంది. బ్లూయిష్ లో డార్క్ కింద మొత్తం పైన అంత వైట్ వద్దు, ఆరెంజ్ టోన్ అలాగే పైన ఎక్కువ డార్క్ అయిపోయింది. అంటే గ్రాజువల్ లేదు, ఏదో 2 లైన్ వచ్చి ఉంచినట్టు. లేదు ఆ మర్జింగ్ ఉంది కదా, మర్జింగ్ ఏదో కట్లా కనిపిస్తుంది. అంటే ఫేడ్ ఎక్స్టెంట్ అవుతుంది. చేయండి. ఓకే ఎంత చిన్న 16 క్రియేట్ చేసి ఉంటుంది.
వస్తుంది.
చూపిస్తా ఫస్ట్ అట్లా. సుమంత్ సుమంత్ ఇక్కడ మీరు కూడా రండి. ముందు. మెట్రోమెట్లాగే ఉంటాయి కూడా లోపలికి ఇక్కడ ఎక్కడ పెడతామండి మైక్రోమెక్స్ కూడా మా ఇంట్లో ఉన్నది కూడా సేమ్ ఇదే 15. అది సైడ్ నుంచి ఇట్లా లోపల పెట్టాల్సి వచ్చేది. నాకు కనపడుతుంది యూఎస్బీ పెట్టాలని ఏది పెట్టాలన్నా కింద పెట్టుకోవడమో లేదా ఈ పార్ట్లో సైడ్కి పెట్టుకోవడమో ఉంటే ఈజీగా ఉంటుంది. దీనికి స్టాండ్ అంత దూరం. అందుకే అది ప్రతిసారి అప్డేట్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుండే, కానీ ఎక్స్టెండెడ్ కేబుల్స్ పెడితే కూడా ఈజీగా ఉంటుంది. ఎక్స్టెండెడ్ కేబుల్స్ పెట్టాలి, కేబుల్స్ అవన్నీ కింద ప్రొడక్షన్ స్టాండ్ పెడితే మీకు ఈజీగా ఉంటుంది. సార్ ఇది నార్మల్ ఇన్బిల్ట్ ఎయిర్టెల్ కనెక్షన్ దీంట్లో వస్తుంది సార్. మీకు ఇది ఇన్బిల్ట్ ఎయిర్టెల్ కనెక్షన్ ఉంది మనకి ఇంకా టీవీలో. ఓకే. సెట్ బాక్స్ ఏం కనపడము, ఓన్లీ వేరే పెట్టేస్తే వచ్చేసి సెట్ బాక్స్ కనెక్షన్ కూడా వస్తుంది. నార్మల్ లోకల్ కేబుల్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సెట్ బాక్స్ వైర్ ఏం పెట్టక్కర్లా, కింద సెట్ బాక్స్ కూడా కనపడదు మనకి. కింద సెట్ బాక్స్ కూడా కనపడదు, అక్కర్లేదు. సెట్ బాక్స్ అది ఓన్లీ ఎయిర్టెల్ తప్ప ఇంకేది రాదు. ఓన్లీ ఎయిర్టెల్ అయితే అవసరం లేదు. అండ్ HDMI 1, 2, 3, 4 కనెక్షన్స్, ల్యాప్టాప్ హ్యాండికమ్స్, HD కనెక్షన్స్, DVD ప్లేయర్స్, బ్లూరే కనెక్షన్స్, మన హోమ్ థియేటర్ ఇన్బిల్ట్ ARC కనెక్షన్స్ అన్ని దీంట్లో వస్తాయి సార్. దీంట్లో USB కనెక్షన్స్ 1, 2, 3 సార్. ఇవి హార్డ్ డిస్క్ ఇక్కడ బ్లూ కలర్ సింగ్ చేసి ఉంటుంది. దీన్ని హార్డ్ డిస్క్ పెట్టుకోవాలి సార్ దీంట్లో. అండ్ ఓన్లీ హార్డ్ డిస్క్ అంటే దీంట్లో పెడితే కొంచెం ఎమ్మటే దీంట్లో పెట్టుకోవాలి. అండ్ పెన్ డ్రైవ్ కనెక్షన్స్, వైర్లెస్ కీబోర్డ్ కనెక్షన్స్, డౌన్లోడ్ కనెక్షన్స్ ఈ రెండు దీంట్లో. ఇది 500 GB హార్డ్ డిస్క్ సపోర్ట్ చేస్తున్నాను. 500 GB 2 TB సరిపోదా? 2 TB కూడా వస్తుంది. HDD అని రాశాడు కదా, 4 TB సపోర్ట్ చేయాలి. 4 TB కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే సపోర్ట్ చేస్తారని స్లో అవుతుంది. దీన్ని సపోర్ట్ చేయవు. దీంట్లో ఇది టోటల్లీ డిఫరెంట్. 3.0 అంటే 3.0 ఎక్కువ ఉంటుంది. స్పీడ్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో డాంగిల్స్ మన ఇవన్నీ దీంట్లో పెట్టుకోవచ్చు. డేటా కార్డ్స్ కేబుల్స్ ఏమేమి ఇచ్చారు? కేబుల్స్ ఎస్ఆర్ సేమ్ రావు, అన్ని సెపరేట్ కొనుక్కోవచ్చు. ఈ ల్యాన్ పెట్టేసుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేసుకొని టైప్ ఇన్బిల్ట్ వైఫై ఉంటుంది, ల్యాన్ కూడా పెట్టుకోవచ్చు. ఇన్బిల్ట్ వైఫై ఉంది సార్ దీంట్లో, ల్యాన్ కూడా పెట్టుకోవచ్చు. అన్ని రెండు ఆపరేటర్ స్పీకర్స్, మౌస్ కూడా కనెక్ట్ అవుతుంది. కీబోర్డ్ మౌస్ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. దాంట్లో పెట్టకుండా వైర్లెస్ కీబోర్డ్ మౌస్. అదే నేను చెప్తున్నాను, క్లియర్గా ఏనాను సార్. అట్లా పెట్టకుండా రాదు. ఆ వైర్లెస్ డాంగిల్ దీనికి పెట్టుకుంటే కీబోర్డ్ మౌస్ పనిచేస్తాయి మనకి. దీంట్లో పెట్టుకోవాల్సిందే, పెట్టకుండా మాత్రం పనిచేయవు. మరి యూపీఎస్ CPU పెట్టుకోవడం లేదా? CPU పెట్టుకున్నాం, CPU ప్లగ్ మీ దేంట్లో పెట్టుకున్నాను మీ ఇష్టం. అంటే USB ఇప్పుడు కీబోర్డ్ HDMI ఉంది కదా సార్, దీని నుంచి HDMI ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, లేదా సిస్టమ్ ఇది ఉంది కదా మన CPU దాన్ని కూడా పెట్టుకోవచ్చు. నేను క్లియర్ కాకుండా మళ్ళీ చెప్తాను సార్. అది కాదు, అంటే మీరు కీబోర్డ్ తో డౌన్ అంటున్నారు కదా, వైర్లెస్ కీబోర్డ్ మౌస్ కొంటే అది CPU కూడా పెట్టుకోవచ్చు కదా. CPU పెట్టదు సార్, CPU అక్కడ పనిచేస్తుంది. దీనికి ఎట్లా ఓన్లీ పనిచేస్తుంది? స్మార్ట్ టీవీ. టీవీ పని చేయాలంటే టీవీ పెట్టాలి. టీవీ ఓన్లీ కీబోర్డ్ మౌస్ కావాలంటే టీవీ అంటే డైరెక్ట్ గా అంటే CPU కాదు. దీని కేబుల్ పెట్టారు ఎక్స్టర్నల్ ఉంటుంది కదా, ఒకదానికి 2 మల్టిపుల్ వస్తుంది. ఇప్పుడు ఒక దాని నుంచి ఒక వైర్ తీసేసి అట్లా పని చేయదు, సిగ్నల్ తగ్గుతుంది, రెజల్యూషన్ తగ్గుతుంది, మీకు పని చేయదు. సింగిల్ టు సింగిలే. అందుకే 3 పెన్ డ్రైవ్ ఆప్షన్ ఇస్తుంది. మీకు ఒకటి ఉంటే అట్లా వేసుకోవాలి. మీకు 3 ఇష్టం మీరు ఎందుకు అలా వేసేస్తాం. 3 గేమ్స్ పెట్టుకుంటే అయిపోతుంది. అండ్ ఈ 2 హోమ్ థియేటర్ స్పీకర్స్ పెట్టుకోవడానికి ఈ 2 2.1, 5.1. 5.1 ఎక్కడ ఇచ్చారు ఆడియో? లెఫ్ట్ 2.1 ఇది, 5.1 ఇది. ఆ వైర్ ఉందా మరి ఆ కేబుల్? కేబుల్స్ వస్తారు సేమ్. నేను ఒక 5 minutes లో కాల్ బ్యాక్ చేయను. అది మీరే తెచ్చేయాల్సింది, బయట ఎక్కడ దొరుకుతుందండి? అదే మీరు ఫోన్ చేసి తీసుకొచ్చేస్తాం. ఇప్పుడు దీన్ని ఎట్లా ఉంటుంది కేబుల్? దీని నుంచి Optical అవుట్ cable. వచ్చి ఎవరు ఇంటర్కి వస్తుంది. ఇప్పుడు ఇంటర్నల్ టీవీ నుంచి బయటకు వచ్చే కస్టమైజ్ ఉన్నాయి మీ దగ్గర? ఉండదు. మీరు ఇచ్చిన దాంట్లోనే ఇప్పుడు ఆ పీస్ మా దగ్గర లేకుంటే దాని తగ్గట్టు కొత్త యూనిట్ కొనుక్కోవాలి. ఇప్పుడు DVD Manual keys. ఇప్పుడు దీని నుంచి అవుట్ వస్తాయి కదా, దీన్ని పట్టే పిన్స్ ఇస్తారా, స్టీరియో పిన్స్ ఇస్తారా? దీనికి పట్టే పిన్ సార్, షీరో పిన్ ఇవ్వండి. ఇక్కడ ఎట్లా వస్తుంది పిన్ అక్కడ అలానే వస్తుంది. ఇది ఓకే. దీని నుంచి అవుట్ వచ్చే పిన్ ఎల్లో వైట్ సేమ్ అట్లనే ఉంటాయి. ఇదే వస్తాయి సేమ్ వస్తుంది. ఓకే.
కన్వర్టర్ పెట్టుకుంటే సరిపోతుంది. అంతే. ఇప్పుడు దీని నుంచి ఇన్పుట్ అవుట్పుట్ ఆడియో ఏది అది సార్ అది మనం ఓకే, కొనుక్కోవాలి. అది కొనాలి. ఇప్పుడు దానికి కొనడానికి లేదు. నేను హెచ్డిఎంఐది ల్యాప్టాప్ నుంచి దీన్ని కనెక్ట్ చేశాను. చేసి పెట్టేసి. టీవీలో వచ్చేస్తుంది. చేస్తారు. టీవీలో వచ్చే అవుట్పుట్ నాకు ఆ స్పీకర్స్లోకి రావాలి. కేబుల్ ఉంది. ఏ కేబుల్? ఆడియో కేబుల్. ఈ కింద డిఫరెంట్ ఉంది. స్టీరియో కింద అది ఆక్స్ కేబుల్ కదా. ఆ కేబుల్ కొని నేను దానికి పెట్టడానికి లేదు కదా. సౌండ్ సిస్టమ్స్ లేదు. సౌండ్ సిస్టమ్స్ ఉంటుంది. ఈయన ఏమంటున్నాడంటే దీనికి వచ్చే పిన్ డిఫరెంట్ ఉంటుంది. మీకు అది చూపెట్టండి. టీవీకి వచ్చే ఇన్పుట్స్ మీరు ఎన్ని మీటర్స్ అంటే అన్ని మీటర్స్ వస్తాయి. మాకు ఇక్కడ నుంచి అక్కడికి రావాలి కదా మేడం. 15 మీటర్స్ అట్లా పంపుకోవాలి. సరే లెక్క అది జరిగింది సార్. ఇప్పుడు హెచ్డిఎంఐ వచ్చేసి ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇది సరిపోతుంది. కరెక్ట్ చూడండి. కేబుల్స్ పెట్టారు ప్రతిసారి టీవీ దించాలిగా ఇంకా కేబుల్స్ పెట్టుకోవాలి. చెయ్యి వెళ్తుందా లోపల? ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ ఇవ్వండి సార్. ఎక్స్టెన్షన్ బాక్స్ తెస్తున్నాడు మిమ్మల్ని అడిగాను కదా నేను. మీరు సెంటర్ అంటే సెంటర్ పెట్టాను. జరిగదు సార్. అవి జరగదు ఇంకా. మీరు మళ్ళీ ఇప్పుడు తీయాలి మొత్తం సెట్ సెంటర్ ఉంది సార్. అంటే డోర్ నుంచి సెంటర్ చేసాడు అసలు. ఇంకేం చేయలేండి ఇంకా. సైడ్కి వెళ్ళిపోయింది. సైడ్కి సార్ అందుకే పెట్టే ముందు సార్ని అడిగాను. మీరు ఏమన్నారు సార్? మీరు సెంటర్ అంటే అందుకే నాకు ఒక్కరు చెప్పాలి సార్. అందుకే మిమ్మల్ని అడిగాను నేను. మీకు అది నాకు చెప్పలేదు. ఇక్కడ డోర్ నుంచి ఇక్కడ సెంటర్ తీసుకోమన్నారా? అంటే ఇప్పుడు మీరు చేస్తారా చేయరా? తీసుకున్నారు కదా సార్. కాదండి ఇప్పుడు మాకు ఇక్కడ దాకా రావాలి మీరు చేస్తారా? మీరు ఎందుకు చెప్పారు సార్ నాకు? మధ్యలో ఆర్గ్యుమెంట్ చేసుకోవడం ఆర్గ్యుమెంట్ కదా సార్. మీరు మాట్లాడద్దు కదా ఆ టైంలో. టీవీ జరగాలి జరుగుతుందా జరగదా అని చెప్పండి. సార్ జరుగుతుందా జరగదా మ్యాటర్ కదా సార్. కంపెనీ ఒకటే సార్ చేస్తాం సార్. ఇంకోసారి చేయం మేము. మీరు కావాలంటే మీరు ఎక్స్ట్రా బయట తెప్పించుకోండి. ఎడిట్స్ అంటే కొంచెం జరపండి. క్రాస్ అయిపోయింది కదా. అంటే మీరు కూడా చూసుకోవాలి కదా ఎన్ని టీవీలు ఫిట్ చేసి ఉంటారు వాల్స్కి. అన్ని మాటలు నేను మాట సార్. ఒక మాట చెప్పే ముందు సార్ అడిగాను సార్. ఈ డోర్ నుంచి అక్కడ సెంటర్ తీసుకున్నారు కదా. మరి మీరు చెప్పకండి సార్. మీరు ఏం చెప్పకండి. చేయమంటే చేస్తాను అంతే. సార్ మీరు చెప్పకండి అంటున్నాయి కదా నాకు. మీరు చెప్పొద్దు నాకు ఇంకా. అది అలైన్మెంట్ కరెక్ట్ సెంటర్ పాయింట్ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే వేరే వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్నారు అనుకోండి, వాళ్ళకి అర్థం కాదు. ఆ చివరి ఉన్న వాళ్ళకి యాంగిల్ సెట్ కాదు. మనంతా యానిమేషన్ కంపెనీ అందుకని అందుకే పెట్టమని అడిగాను సార్. ఒకసారి చేస్తాను పని మేము. సరే. పేజీలో ఉంది కదా. మీరు కెమెరా బ్యాన్ చేసేవాళ్ళు. తీస్తారు కొంచెం. ఇది
లైన్ ఎలా వచ్చింది? జగన్ గారికి చక్రంతో లైన్ ఎలా వచ్చింది? అది షాడోలో వేసారు ఇందాక లేదు చేయండి. లేయర్ డిలీట్ చేసేసుకో. లేయర్ డిలీట్ చేసుకో. కెమెరా ఇట్లా ప్యాన్ కెమెరా ప్యాన్ అవుతుందా? కెమెరా ప్యాన్ కావాలి మీకు. చేయండి, ఏదో కూడా చేయండి. ఇలా ఇక్కడ నుంచి కవర్ చేయాలి. రెండు బండి ఏది బాగుంటుంది పెట్టాలి. అదే ఇందులో మీకు ఎందుకు అవ్వదంటే పీజీ లేదా
అది కాదు అదంటే సపరేట్ చేయొచ్చు దీనికి వేస్తే లైట్ పరిస్థితి ఏంటి ఇంకొకటి ఇక్కడ తెలిసిపోతున్నారు మనం ఇది ఆన్ చేస్తే వాళ్ళకి అర్థం పెట్టినా కూడా ఇక్కడ వీళ్ళ కాలేదు ఒకటి ఈ గ్యాప్ ఫిట్ చేయాలి అంటే మంచి లేఅవుట్ జరిపింగ్ అట్లా చేయాలి దాన్ని క్లిక్ చేయడం సార్ మైక్ సపరేట్గా ఉందండి ఆకులు కూడా అది హ్యాపీ మీరు షాడో డిసైడ్ పెట్టారు అంటే లైట్ పడుతుంది ఖచ్చితంగా సపరేట్ ఇంకొకటి 3 మైకులు ఉన్నాయి 3 మ్యూజియంలో ఒక మైక్ ఉంది మీరు ఒక మైక్ మళ్ళీ స్టేజ్ మీద ఒక మైక్ బాగుండేది కానీ ఇది అడ్జస్ట్ చేస్తుంది ఈ ఒక్క మైకే కాదు ఈ మళ్ళీ బ్లూ కలర్ మైక్ ఏంటి ఇక్కడ ఇరవై ఒకటి మైక్స్ రెండు ఏరియా మీరు మేనేజ్ చేయండి లేదంటే క్లీన్ చేసుకొని ఇట్లా మేనేజ్ అంటే దానికైతే ఆప్షన్ ఉంది ఇప్పుడు డీజీ కవర్ చేయాలంటే ఈ పీస్ ఒక సపరేట్ ఈ పీస్ ఒక సపరేట్ ఇస్తే మనం ఏదన్నా ఇక్కడ లైటింగ్ చీటింగ్ చేయొచ్చు ఇది ఆల్రెడీ వెయిటింగ్ డీజీ సింగిల్ ఇంకొకటి దేనికి సింగిల్ కాదు స్టేజ్ మైక్ కనుక ఒక వైర్ ఇచ్చారు అది బ్యాక్గ్రౌండ్ పోయింది సో ఈ మైక్ మళ్ళీ యానిమేషన్ మైక్ పెట్టారు మైక్ తీసేయండి దీంట్లో కూడా తీసే ప్రాబ్లం ఉంది ఇప్పుడు మీకు లైట్ కూడా ఒక వైర్ కావాలి యాక్చువల్గా వాటి మీద లైటింగ్ అంత పర్ఫెక్ట్గా తెలియలేదు డీజీలో మైక్ పెట్టండి యానిమేటర్ మీరు పెట్టిన మైక్ అది ఎవరు చేసిన మైక్ ఎవరు తీసేసింది ఏడు పాడంటే మీరే తీసేస్తారు ఏంటి ఇక ఈ 2 మైకులు ఏదన్నా రెండు ఏదో పెట్టుకున్న మైక్ ప్రొఫెషనల్గా పెట్టుకోండి ఇచ్చిన మైక్ నేను మళ్ళీ అడ్జస్ట్ చేస్తాను తీసే ఈ మైక్ తీసేది లేదు సపరేట్ లేయర్ ఉంది కదా స్టేజ్లో ఉందా తీసండి అంటే మీకు నేను చెప్పినప్పుడు కూడా డ్రాయింగ్స్ పెయింటింగ్ చేసినప్పుడు కూడా చెప్పే కదా దేంతో సపరేట్ చేయండి లేయర్స్ అని అప్పటి కాదు స్టార్టింగ్లో ఆయన వచ్చిన రోజు మీరు ఎలా తీసుకోవాలంటే లేయర్ లేయర్ తీసుకోవాలి అది పెట్టినప్పుడు నీకు ఏ ప్రాబ్లం చూపిస్తారు దానిపైన సపరేట్ చేయకపోతే బ్లాక్ పెట్టాడు క్లియర్గా వస్తుంది మ్యూజిక్ ఇక్కడ ఇచ్చేసింది
కలర్ పెట్టుకున్నారా? మైక్ బట్టి ఈ మైక్ వద్దంటే మైక్ వద్దన్నాడు. విజిలకు చూస్తున్నావా పెట్టి అది లైన్స్ వెళ్ళిపోవాలి సార్. కొంచెం షూట్ అవుతుంది. లైన్స్ పైకి వెళ్ళిపోవాలి. ఫ్లోకి Samsung on 5. On ON. ON on 5.
అందుకు ఒకసారి లేఅవుట్ కూర్చోమని లైటింగ్ దీనికి సంబంధించి స్టార్టింగ్ టైం మళ్ళీ స్టార్టింగ్ టైం నుంచి చేస్తాం అది రిజిస్టర్ చేసుకోవాలి అది రిజిస్టర్ చేసుకుంటే అదొకటే కాదు మళ్ళీ ఏ కట్టాలంటే ఏ ఎక్స్పోర్ట్ వస్తుంది మా టైపు ఓకేనా అది లేఅవుట్ ఒకసారి లేఅవుట్ అయితే నీకు వెళ్తాను ఆ పోస్ట్కి నువ్వు మొత్తం అది కింద దిల్లు పెట్టి ఇస్తావు కింద దీన్ని పెట్టాలి ఇది కనిపించాను ఏం కింద పెట్టి దీనికి పుషప్ చేస్తాను ఇద్దరు ఒకసారి అటాక్ అంటే ఇప్పుడు తర్వాత ముందు వస్తుంది కదా దిల్లు పెట్టి కొంచెం పైకి రావాలి అది మొత్తం కొత్త చేసి ఒకటే సింగిల్ లైన్ ఏమంటున్నాడు అది కొత్త కూడా చేస్తే నేను దీనికి రిజిస్టర్ చేస్తాను రిజిస్టర్ చేసుకుంటే చేసుకుంటా సంవత్సరాలుగా కంప్యూటర్ రిజిస్టర్ చిన్నగా ఉంటుంది స్కానింగ్ చేసుకోవాలి స్కానింగ్ ఎక్కడైతే బాగా ముందు డ్రాప్ తీసుకున్నప్పుడు మొదటి జ్ఞానం పని ఒకసారి చూపిస్తాను తీసుకుని చూపిస్తాను
అది స్వింగ్ కాదు, టర్న్ అయ్యింది. స్కానింగ్ టర్న్ అవుతుంది. టర్న్ అవుతున్నప్పుడు ఇలా టర్నింగ్ తీసుకుంటాం. స్వింగ్ ఎక్కడ సార్ వేరే ఇది ఒకటి మధ్యలో ఎక్కడ చోట ఊపాలి కదా, ఎక్కడ కావాలా ఇక్కడ నుంచి కావాలా, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అక్కడి నుంచి అక్కడికి స్లైడ్ అవుతుంది. స్టార్టింగ్లో చేసేసి స్లైడ్ స్లైడ్ చేయొచ్చు, లేదా ఇక్కడ స్వింగ్ చేసేసి టర్న్ తీసుకోవచ్చు. ఇక్కడ స్వింగ్ చేసి టర్న్ తీసేసుకొని మళ్ళీ ఇక్కడ స్వింగ్ చేసి ఇటు టర్న్ తీసుకొని స్లైడ్ అయిపోద్ది. ఇక్కడ తీసుకోవచ్చు పాయింట్స్ స్వింగ్ చేయడానికి. ఇక్కడ ఒక చోట తీసుకోవచ్చు. ఎందుకంటే వెనక నుంచి వచ్చిన తర్వాత ఎందుకంటే రెక్కలు ఊపేసి టర్న్ అయ్యి వెళ్ళిపోతుంది. ఈ దగ్గరలో స్వింగ్ తీసుకున్నట్టు కనబడదు, ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఫుల్ కనపడుతుంది, ఇక్కడైతే ఫుల్ కనపడుతుంది, ఇక్కడైతే ఫుల్ కనపడదు. ఓన్లీ ఒక రెక్కే కనపడుతుంది. సమ్మర్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు దీంతో కంపేర్ చేసుకోవచ్చు పిల్లల్ని. ఆ ప్రపోర్షన్ నేను సెట్ చేసేస్తాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చాలా చిన్నగా ఉన్నాయి. ఈ చిన్న సైజ్కి దాని పక్కన మనిషి మీద పట్టాలి కలిసి పక్కన నుంచి